హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. చాలా వరకు ఉపయోగపడే కొన్ని విషయాలు నేను చెబుతున్నాను ఈరోజు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతులను కప్పులో తీసుకున్నాను, మెంతి పిండిని తీసుకున్నాను. ఈ మెంతి పిండి మనము వేంపకుండానే పచ్చి మెంతులనే పౌడర్ చేసి పెట్టుకోవాలి. మెంతులను ఇలా తీసుకున్నాను చూడండి. మెంతి పౌడర్ని తీసుకున్నాను. ప్రతిరోజు మనము ఒక గ్లాస్లో 2 స్పూన్ల వరకైనా 1 స్పూన్ వరకైనా మెంతి పౌడర్ని వేసుకొని కలుపుకొని తాగాలి. కడుపున మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేయగానే ఫస్ట్ వాటర్లో మెంతి పిండిని కలుపుకొని తాగితే చాలా వరకు హెల్తీగా ఉంటాము. మొక్కాల నొప్పులకు కానీ, షుగర్కి కానీ, హై బీపీ కానీ చాలా చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కాల నొప్పులు ఈ మధ్యలో చాలా వరకు బాధపడుతున్నారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏజ్డ్ అయినా 35-40 సంవత్సరాలు రాగానే లేడీస్ వరకు చాలామంది మొక్కాల నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు మెంతిపిండి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఒక నెల తాగి చూడండి, మీకే అర్థమైపోతుంది మెంతిపిండి మన ఒంట్లో ఎంత బాగా పనిచేస్తుందో. ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు, ఎలాంటి టానిక్స్ అవసరం లేదండి. ఇలా మీరు ప్రతిరోజు పరిగడుపున మెంతిపిండి చేసుకొని తాగండి. వేంపకుండానే పచ్చి మెంతులనే కాస్త వెండలో పెట్టేసుకొని పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసేసుకొని ప్రతిరోజు తాగండి, చాలా హెల్తీగా ఉంటారు. బీపీ కూడా చాలా కంట్రోల్లోకి వస్తుంది. బీపీ టాబ్లెట్లు వాడనవసరం లేదు. ప్రతిరోజు గుప్పడు గోళీలు మింగేదానికంటే 1 స్పూన్ మెంతిపిండిని వాటర్లో కలుపుకొని తాగి చూడండి. నెల లోపలనే మీరు ఎంత ఆరోగ్యంగా తిరుగుతారో, ఎంత ఆరోగ్యంగా ఉంటారో, షుగర్ ఎంత కంట్రోల్లోకి వస్తుందో, బీపీ ఎంత కంట్రోల్లోకి వస్తుందో మీకే అర్థమవుతుంది. నేను చేసిన ఈ మెంతుల వీడియో నచ్చినట్టయితే ఎంతమందికి ఉపయోగపడుతుందో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.